ఈ రోజు మనం 2023లో రిలీజ్ అయిన యూ యూ హకుషో అనే జాపనీస్ డ్రామా గురించి డిస్కస్ చేద్దాం. పురాతన కాలంలో హ్యూమన్ వరల్డ్ కి అండ్ డేమన్ వరల్డ్ కి మధ్య ఒక చిన్న కనెక్షన్ ఉండేది. మనుషులు ఎవరైనా సరే డేమన్ వరల్డ్ లోకి వెళ్తే వాళ్ళు యోకాయ్ చేతిలో చాలా దారుణంగా బలైపోయేవారు. యోకాయ్ అంటే ఒక రకమైన దయ్యమని అర్థం. ఒకవేళ యోకాయ్ అనుకోకుండా హ్యూమన్ వరల్డ్ లోకి వస్తే అది మనుషుల్ని చాలా దారుణంగా చంపేసేది. సో ఎటు చూసినా కూడా మనుషులే బాగా నష్టపోయేవారు. దాంతో కొన్ని స్పిరిట్స్ హ్యూమన్స్ డేమన్ వరల్డ్ లోకి వెళ్లకుండా, డేమన్స్ ఏమో హ్యూమన్ వరల్డ్ లోకి రాకుండా ఒక సరిహద్దుని నిర్మిస్తాయి. ఈ స్పిరిట్స్ ని మనం ఒక రకమైన దేవుళ్ళని అనుకుందాము. ఈ సరిహద్దును నిర్మించిన దగ్గర నుండి ఎవరి ప్రపంచంలో వాళ్ళు హాయిగా జీవిస్తూ ఉంటారు. కానీ ఒక రోజు అనుకోకుండా ఒక యోకాయ్ హ్యూమన్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యి మనుషుల్ని చంపడం స్టార్ట్ చేస్తుంది. ఇది కేవలం వీక్ మైండ్ ఉన్న పీపుల్ బాడీలోకి వెళ్లి వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళ సహాయంతో మనుషుల పైన అటాక్ చేస్తుంది. ఇంతకీ ఈ యోకాయ్ భూమిపైకి ఎలా వచ్చింది, మరి ఈ యోకాయ్ని ఎవరైనా ఆపగలిగారా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సిరీస్ స్టార్టింగ్ లో మనకి యూస్కే అనే హై స్కూల్ స్టూడెంట్ ని చూపిస్తారు. ఇతను స్కూల్ స్టూడెంట్ అయినా కానీ ఒక పెద్ద రౌడీ లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇతను తనకి కనబడిన ప్రతి వాడితో ఫైట్ చేస్తూ సిగరెట్లు తాగుతూ ఉంటాడు. అలాగే ఇతను పెద్దవాళ్ళకి అసలు గౌరవం అనేది ఇవ్వడు. స్కూల్ టీచర్స్ కి కూడా యూస్కే పైన బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. యూస్కే పొరపాటున ఎవరికైనా హెల్ప్ చేసినా కూడా ఎవరో కూడా ఇతను హెల్ప్ చేశాడని నమ్మలేకపోతారు. యూస్కేకి ఒక తల్లి ఉంటుంది. ఆమె ఇంటి బాధ్యతల గురించి పెద్దగా పట్టించుకోదు. యూస్కేకి కైకో అనే చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటుంది. ప్రస్తుతం కైకో యూస్కే క్లాస్మేట్ కూడా. కైకోకి యూస్కే అంటే చాలా ఇష్టం. యూస్కేకి కూడా కైకో అంటే ఇష్టమే. కానీ అతను తన కారణంగా కైకో పేరు పాడవకూడదని చెప్పి ఆమెను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. యూస్కేకి కజుమా అనే రైవల్ ఉంటాడు. ఇతను ఎప్పటికైనా సరే యూస్కేని ఓడించాలని చెప్పి డైలీ యూస్కే దగ్గరికి రావడం, అతనితో గొడవ పెట్టుకుని యూస్కే చేతిలో దెబ్బలు తినడం, మళ్ళీ నెక్స్ట్ డే యూస్కే తోటి ఫైట్ చేయడానికి రెడీ అవ్వడమే పనిగా పెట్టుకుంటాడు. కజుమా ఏదో ఒక రోజు తను యూస్కేని ఓడించగలను అని చెప్పి ఆశతో బ్రతికేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక పెద్ద సింక్ హోల్ ని చూపిస్తారు. ఆ హోల్ భూమిలో చాలా లోతుగా ఉంటుంది. అదే రోజు ఆ హోల్ లో నుండి ఒక వింత పురుగు బయటకు వస్తుంది. యాక్చువల్ గా ఈ పురుగు ఒక యోకాయ్. నెక్స్ట్ ఈ యోకాయ్ ఎగురుకుంటూ వెళ్లి ఒక ట్రక్ డ్రైవర్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ యోకాయ్ ఎఫెక్ట్ కారణంగా ట్రక్ డ్రైవర్ తన బాడీ పైన కంట్రోల్ ని కోల్పోయి ట్రక్ ని ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు. యాక్చువల్ గా ఆ యోకాయ్ ఇతన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆ ట్రక్ డ్రైవర్ తన ట్రక్ తోటి ఒక చిన్న పిల్లాన్ని గుద్దైపోతాడు. అది చూసి యూస్కే ఆ చిన్న పిల్లాన్ని సేవ్ చేసి అనుకోకుండా ఆ ట్రక్ కింద పడి అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడే యూస్కే ఆత్మ అతని బాడీలో నుండి బయటకు వస్తుంది. అదే టైంలో యూస్కే ఆత్మను తీసుకెళ్లడానికి బాటన్ అనే గ్రిమ్ రేపర్ అక్కడికి వస్తుంది. అలాగే ఆమె యూస్కే క్యారెక్టర్ కి అతను తన ప్రాణాలకు తెగించి ఒక పిల్లాన్ని కాపాడడం ఏంటని చెప్పి ఆశ్చర్యపోతుంది. దాంతో పాటు ఇప్పుడు ఈ యూస్కే స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ బాటన్ యూస్కే ఆత్మని తన బాస్ దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ అక్కడ తన బాస్ కి బదులుగా అతని జూనియర్ అయిన కోయన్మా అనే వ్యక్తి ఉంటాడు. అతను యూస్కే చేసిన పనిని చూసి అతన్ని మళ్ళీ అతని బాడీలోకి తిరిగి పంపించేయాలని డిసైడ్ అవుతాడు. కానీ దానికి అతను ఒక చిన్న లిటిగేషన్ ని పెడతాడు. అదేంటంటే కోయన్మా వాళ్ళకి భూమి పైన ఉన్న యోకాయల్ని అంతం చేయడానికి ఒక స్పిరిట్ డిటెక్టివ్ కావాలి. దాంతో కోయన్మా యూస్కే నువ్వు ఎలాగో మళ్ళీ భూమిపైకి వెళ్తావు కాబట్టి నువ్వు మా కోసం పని చేయాలి సరేనా అని అతనికి చెప్తాడు. దాంతో పాటు నువ్వు భూమిపైకి వెళ్లి అక్కడ ఉన్న యోకాయల పైన ఇన్వెస్టిగేషన్ ని చేసి వాటిని అంతం చేయాలి లేదా వాటిని మళ్ళీ డేమన్ వాళ్ళకి పంపించేయాలని అంటాడు. అది విని యూస్కే దానికి ఒప్పుకోడు. ఎందుకంటే యూస్కేకి బ్రతికి ఉండడం కంటే చావడమే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకో పక్క హోల్లో నుండి వచ్చిన యోకాయ్ డ్రైవర్ బాడీలో నుండి బయటకు వచ్చి యూస్కే క్లాస్మేట్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. యాక్చువల్ గా ఈ యోకాయ్ వీక్ మైండ్ ఉన్న వాళ్ళ బాడీలోకి వెళ్లి వాళ్ళకు ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ పైన బ్రతుకుతూ ఉంటుంది. యూస్కే క్లాస్మేట్ ని రోజు చాలా మంది స్టూడెంట్స్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. అతనికి యూస్కే తప్ప ఇంకెవరు కూడా సపోర్ట్ చేయరు. ఇప్పుడు యూస్కే చనిపోయాడని తెలియగానే ఆ స్టూడెంట్ కొంతమందిని తీసుకుని యూస్కే ఫ్యూనరల్ కి వస్తాడు. కానీ అప్పుడే అక్కడికి ఈ అబ్బాయిని ఏడిపించే వాళ్ళు వచ్చి అతని దగ్గర ఉన్న మనీని లాగేసుకుని అతన్ని మళ్ళీ ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళు నైట్ అయిన తర్వాత అతన్ని పట్టుకుని పెచ్చకొట్టుడు కొడతారు. అప్పుడే యోకాయ్ ఆ అబ్బాయి బాడీలోకి ఎంటర్ అవుతుంది. అదే అబ్బాయి బాడీలోకి ఎంటర్ అవగానే అతను ర్యాగింగ్ చేసే వాళ్ళందరినీ పట్టుకుని పెచ్చకొట్టుడు కొడతాడు. అదే టైంలో కజుమా కూడా తన గ్యాంగ్ మెంబర్స్ తో కలిసి అక్కడికి వచ్చి ఆ అబ్బాయిని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ అతను కజుమా గ్యాంగ్ అని కూడా పెచ్చకొట్టుడు కొట్టి ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా తగలబెట్టేస్తాడు. ఆ మంటలు చాలా వేగంగా యూస్కే వాళ్ళ ఇంటి వరకు వ్యాపిస్తాయి. అదే టైంలో యూస్కే మామ్ అండ్ కైకోలు యూస్కే డెడ్ బాడీ దగ్గర కూర్చుని అతన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఆ మంటలు యూస్కే ఇంటికి అంటుకుంటాయి. బట్ కైకో మాత్రం బయటకు వెళ్లకుండా యూస్కే బాడీని కూడా బయటకు తీసుకెళ్దామని చెప్పి ట్రై చేస్తుంది. దానివల్లే కైకో ఆ మంటల్లో పడి చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఒకవేళ యూస్కే బాడీ ఆ మంటల్లో పడి కాలిపోతే అతను మళ్ళీ తిరిగి తన బాడీలోకి ఎంటర్ అవ్వలేడు. ఈ విషయం గురించి కోయన్మా యూస్కేకి చెప్పి ఇప్పుడు నీ ఫ్రెండ్ కైకో పెద్ద ప్రమాదంలో ఉంది కాబట్టి నువ్వే ఆమెను కాపాడాలని చెప్పి అతనికి భూమిపైకి పంపిస్తాడు. అప్పుడే యూస్కే కైకో సిచ్యువేషన్ ని చూసి ఎలా అయినా సరే ఆమెను సేవ్ చేయాలని చెప్పి తిరిగి తన బాడీలోకి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. అలాగే అతను తన బాడీలోకి ఎంటర్ అయ్యి కైకోని సేవ్ చేసి తర్వాత యోకాయ్ కారణంగా కంట్రోల్ ని కోల్పోయిన తన క్లాస్మేట్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఆ అబ్బాయి కజుమా గ్రూప్ ని చితక్కొట్టేస్తాడు. అలాగే ఆ యోకాయ్
స్వరాజ్యం ఎక్కడో తెలుసా? ముందు సరాసరి వెళ్లి కుడివైపు తిరుగు, అక్కడ బియ్యం పంపిణీ జరుగుతుంది. ఇంకొంచెం ముందుకెళ్లి వైఎస్ఆర్ మినరల్ వాటర్ ప్లాంట్ దాటి ఎడం వైపు తిరుగు, అక్కడ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, ఇంగ్లీష్ మీడియం స్కూలు వస్తాయి. అవి దాటి కుడివైపుకి తిరిగితే అక్కడే వాళ్ళ ఇల్లు. హాయ్ రా. హాయ్ మ్యాన్. బాగున్నావారా? ఇంత చిన్న ఊళ్ళో ఇన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఏంట్రా? ఆశ్చర్యంగా ఉంది. ఒక్క మా ఊరేంట్రా, జగన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఊర్లు ఇలానే మారిపోయాయి. నైస్. నిజం. ఊరు మారింది. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఊరికి కావలసిన సౌకర్యాలన్నీ ఆ ఊళ్ళోనే ఉన్నాయి. మా నమ్మకం నువ్వే జగన్. ఆ అబ్బాయి బాడీని పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుని అతన్ని ఒక మృగంలాగా మార్చేస్తూ ఉంటుంది. ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిన యోగాని చంపాలంటే దాన్ని చంపే వ్యక్తికి స్పిరిట్ పవర్ ఉండాలి. కేవలం ఆ స్పిరిట్ పవర్ మాత్రమే యోగాని నాశనం చేయగలుగుతుంది. ఈ విషయం గురించి కోయన్మ యూస్కేకి చెప్తాడు. కానీ యూస్కేకి ఆ స్పిరిట్ పవర్ ఏంటి, దాన్ని ఒక పాయింట్ దగ్గరికి ఎలా తీసుకురావాలి, అలాగే ఆ పవర్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయం గురించి ఏమీ తెలియదు. కానీ అతనికి తన ఫ్రెండ్ ని ఎలా అయినా సరే యోగా దగ్గర నుండి సేవ్ చేయాలనే కోరిక మాత్రం బలంగా ఉంటుంది. దాంతో అతను కోయన్మ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ని అక్కడికక్కడే ఫాలో అయ్యి ఆ స్పిరిట్ పవర్ ని తన చేతిలోకి తెచ్చుకుని దాని సహాయంతో ఆ యోగాని నాశనం చేసేస్తాడు. దీని తర్వాత తన ఫ్రెండ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అదే రోజు నైట్ హ్యూమన్ ఫామ్ లో ఉన్న 3 యోగాయిలు స్పిరిట్ వరల్డ్ క్రియేచర్స్ పైన అటాక్ చేసి వాటి దగ్గర ఉన్న స్పిరిట్ వరల్డ్ కి చెందిన 3 ఇంపార్టెంట్ వస్తువుల్ని దొంగలించుకుని వెళ్లిపోతాయి. ఈ విషయం గురించి కోయన్మకు కూడా తెలిసి ఆ 3 వస్తువుల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యతను యూస్కేకి అప్పగిస్తాడు. కానీ హ్యూమన్ ఫామ్ లో ఉన్న ఈ 3 యోగాయిలు చాలా పవర్ఫుల్ కావడంతో కోయన్మ ఆ 3 యోగాయిల్ని ఓడించడానికి యూస్కేకి ఒక స్పిరిట్ గన్ గురించి నేర్పిస్తూ ఉంటాడు. ఈ స్పిరిట్ గన్ ఏంటంటే యూస్కే బాడీలో ఉన్న స్పిరిట్ ఎనర్జీ మొత్తాన్ని కూడా అతను తన వేలి చివరి వరకు తీసుకొచ్చి ఆ స్పిరిట్ ఎనర్జీని షూట్ చేయాలి. అప్పుడు మాత్రమే హ్యూమన్ ఫామ్ లో ఉన్న యోగాని యూస్కే ఈజీగా ఓడించగలుగుతాడు. కానీ యూస్కేకి ఆ స్పిరిట్ ఎనర్జీ మొత్తాన్ని కూడా తన వేలి దగ్గరికి తీసుకొచ్చేంత కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాగే అతనికి యోగాయిలతో ఫైట్ చేయాలనే ఆసక్తి కూడా ఉండదు. బట్ ఆ 3 యోగాయిలు కొట్టేసిన వస్తువుల కారణంగా భూమి పైన ఉన్న సిచ్యువేషన్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ 3 వస్తువుల్లో ఒక వస్తువు చిన్న బాల్ లాగా ఉంటుంది. ఇది గోకి అనే యోగాయి దగ్గర ఉంటుంది. ఈ బాల్ కి హ్యూమన్ వరల్డ్ లో ఉన్న ఆత్మలను క్యాప్చర్ చేయగల పవర్ ఉంటుంది. ఇక గోకి ఏమో మోస్ట్ డేంజరస్ యోగాయి. అలాగే గోకి చిన్నపిల్లల ఆత్మలు అంటే చాలా ఇష్టము. దాంతో అతను చిన్నపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి తన దగ్గర ఉన్న బాల్ సహాయంతో ఆ పిల్లల ఆత్మల్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. పిల్లల ఆత్మలు బయటికి రాగానే వాళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోతారు. ఈ పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేసినా సరే డాక్టర్స్ ఎవరో కూడా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం గురించి తెలియక తలపట్టుకుంటారు. ఒకవేళ గోకి కనుక ఈ పిల్లల ఆత్మల్ని తినేస్తే వాళ్ళందరూ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు కోయన్మకి ఈ విషయం గురించి తెలిసి గోకి పిల్లల ఆత్మల్ని తినే ముందే అతన్ని పట్టుకుని స్పిరిట్ ఎనర్జీ తోటి అతన్ని అంతం చేయాలని యూస్కేకి చెప్తాడు. నెక్స్ట్ బాటన్ అండ్ యూస్కేలు గోకి కోసం చాలా ప్లేసెస్ లో వెతుకుతూ ఉంటారు. అయినా కానీ వాళ్ళకి గోకి ఎక్కడ ఉన్నాడు అనే విషయం గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. దాంతో వీళ్ళిద్దరూ బాగా విసిగిపోయి కైకో వాళ్ళ హోటల్కి వస్తారు. అప్పుడే అక్కడికి యూస్కేని కలవడానికి అతను సేవ్ చేసిన చిన్న పిల్లాడు వస్తాడు. అలాగే ఆ పిల్లాడు తనని సేవ్ చేసినందుకు యూస్కేకి థ్యాంక్స్ చెప్తాడు. ఈ పిల్లాడు ఉన్న ఏరియాలో కూడా కొంతమంది పిల్లలు స్పృహ తప్పి పడిపోతారు. ఈ విషయం గురించి యూస్కే వాళ్ళకి తెలిసి గోకి అక్కడికి వచ్చాడని అర్థమయ్యి యూస్కే గోకి కోసం ఆ ప్లేస్ కి వెళ్తాడు. అదే టైంలో గోకి పిల్లలాత్మల్ని తీసుకుని ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. యూస్కే కూడా గోకి దగ్గరికి వెళ్లి అతనితో ఫైట్ చేసి అతన్ని ఎలా అయినా సరే అంతం చెయ్యాలని అనుకుంటాడు. కానీ అప్పుడే గోకి తన ఒరిజినల్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి యూస్కేని పట్టుకుని చితక్కొట్టేస్తాడు. యూస్కే దగ్గర గోకిని ఓడించడానికి సరిపోయేంత పవర్ అనేది ఉండదు. అలాగే అతను స్పిరిట్ గన్ని సరిగ్గా ప్రాక్టీస్ అయిపోవడంతో అతను ఒట్టి చేతులతోటే గోకి తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ గోకి పవర్స్ ముందు యూస్కే అసలు నిలబడలేకపోతాడు. అయినా కానీ యూస్కే పట్టు వదలకుండా గోకి తోటి పదే ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఈ సీన్ లో ఫైట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ గోకి ఫైనల్ గా యూస్కేని పట్టుకుని అతన్ని గాల్లోకి లేపుతాడు. అప్పుడే అక్కడికి యూస్కే సేవ్ చేసిన చిన్నపిల్లాడు వచ్చి యూస్కేకి ఎలా అయినా సరే హెల్ప్ చేయాలని చెప్పి ట్రై చేస్తాడు. అప్పుడే గోకి తన దగ్గర ఉన్న బాల్ సహాయంతో ఆ పిల్లాడి ఆత్మను క్యాప్చర్ చేసి తర్వాత యూస్కే కళ్ళ ముందే ఆ పిల్లాడి ఆత్మను తినేసి తను ఎంత పవర్ఫుల్ లో యూస్కేకి చూపించాలని అనుకుంటాడు. నెక్స్ట్ గోకి ఆ పిల్లాడి ఆత్మని బాల్ లో నుండి బయటకు తీసుకుని తన నోట్లో వేసుకోబోతాడు. అది చూసి యూస్కే ఆ పిల్లాడిని ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి పరిగెత్తుకుంటూ గోకి దగ్గరికి వెళ్లి అతని నోట్లో ఒక ఐరన్ మొక్కని నిలువుగా పెట్టి అతను ఆ పిల్లాడి ఆత్మను తినకుండా చేస్తాడు. ఆ పిల్లాడిని సేవ్ చేయాలి అనే తపన కారణంగా యూస్కే తన ఫుల్ కాన్సన్ట్రేషన్ ని స్పిరిట్ గన్ పైన పెట్టి తన స్పిరిట్ ఎనర్జీ మొత్తాన్ని కూడా తన వేలి చివరికి రప్పించి ఆ స్పిరిట్ ఎనర్జీని గోకి నోట్లో షూట్ చేస్తాడు. దాని కారణంగా గోకి అక్కడికక్కడే చనిపోతాడు. గోకి చనిపోయిన వెంటనే ఆ బాల్ లో ఉన్న ఆత్మలన్నీ కూడా తిరిగి ఆ పిల్లలందరి బాడీలోకి వెళ్ళిపోతాయి. దాంతోనే పిల్లలందరూ కూడా బ్రతికేస్తారు.
అలా యూస్కే తన అసైన్మెంట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాడు. గోగి అండ్ యూస్కే మధ్య జరిగిన ఫైట్ ని కురామా అనే యోకాయ్ చూస్తూనే ఉంటాడు. ఈ కురామా దగ్గర మ్యాజికల్ మిర్రర్ అనే వస్తువు ఉంటుంది. ఈ మిర్రర్ కి చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయి. పౌర్ణమి రోజున ఈ మిర్రర్ ని ఏ కోరికలు కోరుకున్నా సరే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇప్పుడు యూస్కే కురామా దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ని తీసుకోవాలని చెప్పి అతన్ని ఫాలో అవుతూ ఒక హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఈ యోకాయ్ మాము హాస్పిటల్ బెడ్ పైన ఉంటుంది. యాక్చువల్ గా 17 years బ్యాక్ కురామా యోకాయ్ ని యూస్కే లాంటి స్పిరిట్ డిటెక్టివ్ పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే కురామా ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు హాస్పిటల్ లో ఉన్న లేడీ కడుపులో ఉన్న బిడ్డ శరీరంలోకి వెళ్లి దాక్కుంటాడు. అలా కురామా స్పిరిట్ డిటెక్టివ్ దగ్గర నుండి తప్పించుకొని కొన్ని నెలల తర్వాత ఒక మనిషిలాగా జన్మిస్తాడు. అప్పటి నుండి ఇతను ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా తను కేవలం ఆ పిల్లడి బాడీని అబ్జర్వ్ చేసుకుని అతనిలాగా భూమి పైన బ్రతుకుతున్నానని అనుకుంటూ ఉంటాడు. దాంతో పాటు తను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మనిషి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చని భావిస్తాడు. కానీ ఇతను తల్లి జబ్బు పడినప్పుడు కురామాకి తెలియకుండానే మనిషికి ఉండే ఫీలింగ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే అతను తన తల్లిని ఎలా అయినా సరే సేవ్ చేయాలని అనుకుంటాడు. అందుకే కురామా ఆ మిర్రర్ ని దొంగలిస్తాడు. ఇప్పుడు కురామా ఈ విషయం గురించి యూస్కేకి చెప్పి ఒకసారి నాకు ఆ మిర్రర్ అవసరం తీరిపోగానే నేను దాన్ని నీకు ఇచ్చేస్తానని యూస్కే తోటి అంటాడు. ఇదంతా కూడా కోయన్మే వాళ్ళు చూస్తూ ఉంటారు. కురామా తన తల్లి కోసం ఇదంతా చేస్తున్నాడు కాబట్టి యూస్కే కూడా కురామా చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఈ మిర్రర్ ని ఉపయోగించుకోవడానికి ఇంకో చిన్న లిటిగేషన్ కూడా ఉంటుంది. అదేంటంటే ఈ మిర్రర్ ని ఏదైనా కోరిక కోరితే ఆ కోరికకు బదులుగా దానికి ఈక్వల్ గా ఉన్న ఇంకో దాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అంటే కురామా తన తల్లిని ఆ మిర్రర్ ద్వారా బ్రతికించుకోవాలంటే అతను తన తల్లి ప్రాణానికి బదులుగా అతని ప్రాణం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ విషయం గురించి యూస్కే కూడా తెలుస్తుంది. దాంతోనే అతను పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడే కజుమా యూస్కే దగ్గరికి వచ్చి అతన్ని ఆపుతాడు. కజుమా కొంచెం తెంగరోడు అయినా కానీ అతనికి మంచి మనసు ఉంటుంది. కార్తికేడి వాడికి హెల్ప్ అవసరం. నువ్వే రిగ్రెట్ అవ్వవు కదా? ఫ్రెండ్ ఆడు, వెళ్ళకపోతే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతాను. మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెరిచ్చుడు. కజుమా తన ఫ్రెండ్స్ తో కలిసి యోకాయ్ అబ్జర్వ్ చేసిన స్కూల్ పిల్లాడిని ఆపడానికి అతనితో ఫైట్ చేస్తారు కదా. అప్పుడు ఇతని ఫ్రెండ్స్ అందరికి కూడా బాగా గాయాలయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతారు. దాంతోనే కజుమా తన కారణంగానే తన ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రమాదంలో పడ్డారని భావించి బాగా గిల్టీగా ఫీల్ అయ్యి వాళ్ళందరికీ కూడా సారీ చెప్తాడు. ఇప్పుడు కజుమా యూస్కే దగ్గరికి వెళ్లి అతను ఎలా బ్రతికాడు, అలాగే అతను స్ట్రాంగ్ గా ఎలా మారాడని చెప్పి అతన్ని అడుగుతాడు. అప్పుడే యూస్కే యోకాయ్ అని సోల్ ఎనర్జీ అని ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. అది విని కజుమాకి ఏమీ అర్థం కాదు. అలాగే కజుమాకి బోటాన్ కూడా కనిపిస్తుంది. బట్ అతని ఫ్రెండ్స్ మాత్రం బోటాన్ కనిపించదు. దాంతోనే కజుమా యూస్కే తన దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నాడని అనుకుని డైలీ అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. అలా అతను కురామా మామ ఉన్న హాస్పిటల్ కి వెళ్తాడు. ఇంకో పక్క కురామా తన మామని కాపాడుకోవడానికి మిర్రర్ ని ఒక కోరిక కోరతాడు. అప్పుడే మిర్రర్ ఎనర్జీ ఆ రూమ్ మొత్తం కూడా కమ్మేస్తుంది. దాన్ని కజుమా అండ్ యూస్కేలు చూస్తారు. ఇప్పుడు యూస్కే లోపలికి వెళ్తే ఆ మిర్రర్ పవర్ కారణంగా యూస్కే చనిపోతాడని భయపడి కజుమా యూస్కేని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ యూస్కే కజుమాని పట్టించుకోకుండా అతన్ని పక్కకి తోసేసి ఆ మిర్రర్ లోపలికి వెళ్తాడు. యాక్చువల్ గా యూస్కే చనిపోయినప్పుడు తన తల్లి బాధని చూసి అటువంటి బాధ ఇంకెవరికి కూడా కలగకూడదని చెప్పి కురామాని కాపాడడానికి డిసైడ్ అవుతాడు. ఇప్పుడు యూస్కే మిర్రర్ లోపలికి వెళ్లి తన సగం జీవితాన్ని ఆ మిర్రర్ కి అర్పిస్తాడు. ఇప్పుడు ఆ మిర్రర్ కురామా సగం లైఫ్ ని యూస్కే సగం లైఫ్ ని తీసుకుని కురామా మామ్ ని హెల్దీగా మార్చేస్తుంది. అది చూసి కురామా చాలా ఎమోషనల్ అయిపోతాడు. నెక్స్ట్ యూస్కే కురామా దగ్గర నుండి రెండో వస్తువుని తీసేసుకుని కజుమాతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక మిగిలింది మూడో వస్తువు అయిన కంజూరింగ్ బ్లేడ్. ఈ బ్లేడ్ అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ వస్తువు. ఎందుకంటే మిగతా రెండు వస్తువులకి కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి, కానీ ఈ బ్లేడ్ కి అలాంటి లిమిట్స్ అనేవి ఉండవు. అలాగే ఈ బ్లేడ్ ఎవరు ఎటువంటి కోరికను కోరుకున్నా సరే ఆ కోరికలన్నింటిని కూడా నెరవేర్చేస్తుంది. ఇప్పుడు హేయి అనే యోకాయ్ ఈ బ్లేడ్ ని యూజ్ చేసి చాలా పవర్ఫుల్ గా మారిపోతాడు. హేయి ఆ బ్లేడ్ తోటి తన నుదుటి పైన ఘాటు పెట్టుకుని ఒక పవర్ఫుల్ ఐని తన నుదుటి పైన వచ్చేలాగా చేస్తాడు. యాక్చువల్ గా ఈ మూడో కన్నుకి దివ్య దృష్టి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ యోకాయ్కి ఒక సిస్టర్ ఉంటుంది. ఆమె పేరు యుకీనా. యుకీనా ఎప్పుడు ఏడ్చినా సరే ఆమె కన్నీళ్లు ముత్యాల్లాగా మారిపోతాయి. ఈ ముత్యాల కోసమే ఒక బిజినెస్ మ్యాన్ యుకీనాని కిడ్నాప్ చేస్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ యుకీనాని టార్చర్ చేసి ఆమెకు కన్నీళ్లు రప్పించి ఆమె కన్నీళ్ల ద్వారా తయారైన ముత్యాలని నగలుగా మార్చి వాటిని అమ్ముకుని కోట్లు సంపాదించాలని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు యుకీనా ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి హేయి ఆ బ్లేడ్ సహాయంతో దివ్య దృష్టిని సంపాదిస్తాడు. అలాగే అతను యుకీనా ముత్యాలను తీసుకెళ్తున్న ప్రతి వెహికల్ పైన అటాక్ చేసి తన సిస్టర్ కోసం వెతుకుతూ ఉంటాడు. యాక్చువల్ గా సాక్యో అనే వ్యక్తి యుకీనాని కిడ్నాప్ చేసి ఆమెను బిజినెస్ మ్యాన్ గాడికి గిఫ్ట్ గా ఇస్తాడు. అలాగే యుకీనాకి బదులుగా ఈ సిరీస్ స్టార్టింగ్ లో చూపించిన హోల్ ఉన్న ప్లేస్ ని తనకి రాసివ్వమని సాక్యో ఈ బిజినెస్ మ్యాన్ ని అడుగుతాడు. ఇన్ఫాక్ట్ సాక్యో ఆ సింక్ హోల్ సహాయంతో
తోటి హ్యూమన్ వరల్డ్ కి అండ్ డేమన్ వరల్డ్ కి మధ్య ఉన్న సరిహద్దుని తీసేయాలని అప్పటి నుండి ప్లాన్ వేస్తూ ఉంటాడు. దానికోసం అతను ఒక పెద్ద మిషనరీని కూడా రెడీ చేసి పెట్టుకుంటాడు. కానీ సాకియో ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా అవన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాగే అతనికి భారీ మొత్తంలో మనీ అవసరం అనేది ఉంటుంది. దాంతో అతను కొంతమంది బిజినెస్ మ్యాన్లకి యుకినా లాంటి గిఫ్ట్లను ఇచ్చి తనకు కావాల్సిన వాటన్నిటిని కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సాకియోకి ఒక యోకాయి బిజినెస్ మ్యాన్ వెనకాల పడుతుంది అనే విషయం గురించి తెలిసి ఆ బిజినెస్ మ్యాన్ ని అండ్ యుకినాని తన స్పెషల్ ఐలాండ్ కి రప్పించుకుని ఆ బిజినెస్ మ్యాన్ కి ప్రొటెక్షన్ ని ఇస్తాడు. కానీ ఈ బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఐలాండ్ కి రీచ్ అవగానే యుకినా అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది. యాక్చువల్ గా యుకినాని చూసుకోవడానికి అపాయింట్ చేసిన సెక్యూరిటీ గార్డులలో ఒక వ్యక్తికి యుకినా తన సొంత చెల్లెలు అన్న భావం వస్తుంది. ఈ బిజినెస్ మ్యాన్ గార్డు డైలీ యుకినాని టార్చర్ చేస్తూ ఉంటే ఈ గార్డు దాన్ని చూడలేకపోతాడు. దాంతో అతను యుకినాని సేవ్ చేయాలని చెప్పి ఆమెను ఎస్కేప్ చేస్తాడు. కానీ ఈ గార్డు యుకినాని తీసుకుని ఒక హెలికాప్టర్ ఎక్కుదామని ట్రై చేసే లోపే అక్కడికి యొగురు అనే ఇంకో యోకాయి వచ్చి తన పవర్స్ సాయంతో ఈ గార్డ్ ని చంపి యుకినాని అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు ఆ గార్డు చనిపోగానే యుకినా తనని సేవ్ చేయడానికి వచ్చిన వ్యక్తి చనిపోయాడని చెప్పి చాలా బాధపడుతుంది. అయినా కానీ ఆ బిజినెస్ మ్యాన్ గార్డు మాత్రం యుకినా బాధను పట్టించుకోకుండా ఆమె కన్నీళ్ళ ద్వారా వచ్చిన ముత్యాలను తీసుకుని చాలా హ్యాపీ అయిపోతాడు. ఇటువంటి మనుషుల దగ్గర నుండి తన సిస్టర్ ని ఎలా అయినా సరే కాపాడాలని చెప్పి హేయి ట్రై చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం హేయి ఆ బిజినెస్ మ్యాన్ గాడి ప్లేస్ కి వెళ్లి అక్కడ ఉన్న అతని మనుషులందరినీ కూడా అటాక్ చేస్తాడు. ఈ విషయం గురించి యూస్కే కూడా తెలిసి ఆ బ్లేడ్ ని హేయి దగ్గర నుండి ఎలా అయినా సరే తీసుకోవాలని చెప్పి అతనితోటి ఫైట్ చేస్తాడు. కానీ హేయి వేగం ముందు యూస్కే అసలు నిలబడలేకపోతాడు. యూస్కే కనీసం హేయిని టచ్ కూడా చేయలేకపోతాడు. దాంతో యూస్కే చాలా ఎంబారస్ గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు యూస్కే హేయిని ఓడించాలంటే అతను తన వేగాన్ని అలాగే తన స్పిరిట్ ఎనర్జీని పూర్తిగా కంట్రోల్ చేసుకోగలగాలి. దీనికోసమే యూస్కే ట్రైనింగ్ తీసుకోవాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే కోయన్ మా యూస్కేని గ్యాంకాయ్ అనే మార్షల్ ఆర్ట్స్ టీచర్ దగ్గరికి పంపిస్తాడు. గ్యాంకాయ్ దగ్గర స్పిరిట్ వేవ్ అనే టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్ స్పిరిట్ గన్ టెక్నిక్ లాంటిదే, కానీ దానికన్నా చాలా పవర్ఫుల్. ఈ స్పిరిట్ వేవ్ టెక్నిక్ తోటి బాడీలో ఉన్న ఏ పార్ట్ అయినా సరే స్పిరిట్ గన్ లాగా మార్చుకోవచ్చు. యూస్కే తో పాటు కజుమా కూడా గ్యాంకాయ్ దగ్గరికి వచ్చి ఆమె దగ్గర శిష్యరకంలో జాయిన్ అవుతాడు. నెక్స్ట్ గ్యాంకాయ్ యూస్కే వేలకు ఉన్న స్పిరిట్ ఎనర్జీ సాయం తోటి తలక్రిందులుగా 12 గంటల పాటు అతను ఉండమని చెప్తుంది. బట్ యూస్కే 5 మినిట్స్ కూడా తలక్రిందులుగా ఉండలేకపోతాడు. ఇంకో పక్క కజుమా గ్యాంకాయ్ చెప్పడం తోటి ఒక కర్రతోటి ఒక పెద్ద వనరాన్ని కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. యూస్కే ట్రైనింగ్ కోసం వచ్చి 14 డేస్ అయిపోయినా కానీ అతనిలో ఏ చేంజ్ రాదు. కానీ కజుమా మాత్రం స్పిరిట్ ఎనర్జీని కంట్రోల్ చేయడం నేర్చుకుని తన కర్రనే స్పిరిట్ ఎనర్జీతో నిండిన కత్తిలాగా మార్చుకుని ఆ బాండ్ని కట్ చేసి పడేస్తాడు. అది చూసి యూస్కే తనలో ఏం లోపం ఉందో అర్థం చేసుకుంటాడు. కజుమాకి తన వాళ్ళని కాపాడాలి అనే బలమైన కోరిక ఉంటుంది. అది యూస్కేలో ఉండదు. ఇప్పుడు తనలో ఉన్న లోపాన్ని అర్థం చేసుకున్న యూస్కే చాలా కష్టపడి తన ట్రైనింగ్ ని కంప్లీట్ చేసి స్పిరిట్ ఎనర్జీ పైన పట్టుని సాధిస్తాడు. యూస్కే తన స్పిరిట్ ఎనర్జీని ఎఫిషియెంట్ గా యూజ్ చేస్తున్నాడని అర్థం అవగానే గ్యాంకాయ్ తన స్పిరిట్ వేవ్ ఆర్బ్ అనే శక్తిని యూస్కేకి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ కజుమా అండ్ యూస్కేలు తమ ట్రైనింగ్ ని కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. యాక్చువల్ గా తొగురో అనే బలమైన యోకాయ్ యూస్కే వాళ్ళని చంపడానికి గ్యాంకాయ్ ఉన్న ప్లేస్ కి వస్తూ ఉంటాడు. ఈ విషయం గురించి ఈ గ్యాంకాయ్ కి తెలిసి యూస్కే వాళ్ళని అక్కడ నుండి పంపించేస్తుంది. యాక్చువల్ గా సాకియో దగ్గర 2 యోకాయలు ఉంటారు. వాళ్ళలో ఒకరు తొగురో, రెండో వాడేమో యొగురో. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. తొగురో అండ్ గ్యాంకాయ్లు ఇద్దరు కూడా కలిసి మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకుంటారు. ఒకప్పుడు తొగురో కూడా మనిషి. 50 ఇయర్స్ బ్యాక్ తొగురో ఒక యోకాయ్ తోటి ఫైట్ చేస్తాడు. అప్పుడే ఆ యోకాయ్ తొగురో స్టూడెంట్స్ అందరిని కూడా చంపి తినేస్తుంది. అది చూసి తొగురో చాలా బాధపడతాడు. అలాగే అతను రోజు తన స్టూడెంట్స్ ని కాపాడలేకపోయానని చెప్పి పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అప్పుడే ఇతను అన్ని యోగాల కంటే అలాగే అందరు స్పిరిట్ డిటెక్టివ్స్ కంటే స్ట్రాంగ్ గా అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అలాగే అతను తన లవర్ అయిన గ్యాంకాయ్ కూడా వదిలేస్తాడు. లాస్ట్ కి ఇతను తన స్పిరిట్ ని డేమన్స్ కి త్యాగం చేసి ఒక యోగా లాగా మారిపోతాడు. తొగురో ఇప్పుడు అందరికంటే చాలా పవర్ఫుల్ గా మారిపోతాడు. తొగురో ఎంత పవర్ఫుల్ అంటే అతన్ని ఓడించగలిగే వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా ఉండరు. దాంతో తొగురో భూమి పైన నన్ను ఓడించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను డేమన్ వరల్డ్ కి వెళ్ళి అక్కడ నన్ను ఓడించగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తానని చెప్పి డేమన్ వరల్డ్ కి వెళ్ళడానికి సాకియోకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో యూస్కే తన స్పిరిట్ ఎనర్జీని గాల్లోకి షూట్ చేస్తాడు. అప్పుడే తొగురోకి తనతో పోటీ పడగలిగే వ్యక్తి భూమి పైన ఉన్నాడు అని అనిపించి యూస్కే వాళ్ళ కోసం గ్యాంకాయ్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ అప్పుడే గ్యాంకాయ్ తన పవర్ ని యూస్కేకి ఇచ్చేసి అతన్ని అక్కడ నుండి పంపించేస్తుంది. యూస్కే ప్రస్తుతం తన దగ్గర ఉన్న పవర్ తోటి తొగురోని ఎదుర్కోలేడు. దాంతో గ్యాంకాయ్ యూస్కేకి ఏం కాకూడదని చెప్పి అతన్ని పంపించేస్తుంది. నెక్స్ట్ తొగురో గ్యాంకాయ్ దగ్గరికి వస్తాడు. అప్పుడే అతనికి యూస్కే అక్కడ లేడు అని అలాగే గ్యాంకాయ్ పవర్స్ కూడా ఆమె దగ్గర లేవని తెలిసి గ్యాంకాయ్ తనకి ఎందుకు పనికిరాదని అనుకుని గ్యాంకాయ్ ని చంపేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క యుగురోకి హేయి అండ్ యూస్కేలు ఆ బిజినెస్ మ్యాన్ గడి ప్లేస్ దగ్గర ఫైట్ చేసుకున్నారనే విషయం గురించి తెలిసి అతను హేయి రూపంలోకి మారి కైకోని కిడ్నాప్ చేసి ఆమెను యూస్కే కాళ్ళ ముందు నుండే తీసుకెళ్లిపోతాడు. అది చూసి యూస్కే
హేయినే కేగోని కిడ్నాప్ చేశాడని అనుకుని అతని ప్లేస్ కి వెళ్లి అతని పైన అటాక్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడు కురామా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఆపి కైకో అండ్ యుకినాలను సాకియో మనుషులు కిడ్నాప్ చేసి అతని ఐలాండ్ లో బంధించి ఉంచారని చెప్తాడు. అప్పుడే తన సిస్టర్ ని కాపాడుకోవడానికి హేయి కైకోని సేవ్ చేయడానికి యూస్కే వీళ్ళిద్దరికి హెల్ప్ చేయడానికి కజుమా అండ్ కురామాలు సాకియో ఐలాండ్ కి బయలుదేరతారు. అదే టైంలో సాకియో హ్యూమన్ వాళ్ళకి అండ్ డేమన్ వాళ్ళకి మధ్య ఉన్న సరిహద్దుని తీసేయడానికి తన దగ్గర ఉన్న మిషన్ ని యాక్టివేట్ చేసి పెడతాడు. ఈ సాకియో గాడు తన ఇన్వెస్టర్స్ కోసం తన ఐలాండ్ లోని పవర్ఫుల్ మనుషుల కోసం కొన్ని ఫైట్స్ ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఈ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక్కో పవర్ఫుల్ మనిషి పైన బెట్టింగ్లు వేస్తారు. ఇలా సాకియో ఆ బెట్టింగ్స్ లో వచ్చిన మనీ సహాయంతో తను అనుకున్న పనులను చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యూస్కే వాళ్ళు ఈ ఐలాండ్ లోకి ఎంటర్ అవగానే సాకియో తన దగ్గర ఉన్న యోకాయలను యూస్కే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళతోటి 1-on-1 ఫైట్స్ చేయిస్తాడు. ఈ ఫైట్స్ పైన ఈ ఇన్వెస్టర్స్ బెట్టింగ్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు యూస్కే వాళ్ళు ఈ యోకాయలను ఓడిస్తే గానీ ఐలాండ్ లోపలికి వెళ్లి వాళ్ళని కాపాడుకోలేరు. ఫస్ట్ కురామాకి అండ్ ఫేస్ మాస్క్ వేసుకున్న ఇంకో యోకాయ్కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫేస్ మాస్క్ యోకాయ్ తన దగ్గర ఉన్న మ్యాజికల్ పవర్స్ తోటి గాల్లోనే బాంబ్స్ ని క్రియేట్ చేసి కురామా పైన విసురుతూ ఉంటాడు. దాంతోనే కురామా ఆ యోకాయ్ తోటి ఫైట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. అప్పుడు యోకాయ్, ప్రస్తుతం నువ్వు ఉన్న రూపంలో నువ్వు నన్ను ఏమీ చేయలేవు కాబట్టి నువ్వు నీ నిజ రూపంలోకి వచ్చేయి అని చెప్పి కురామాని రెచ్చగొడతాడు. ఫస్ట్ కురామా అన్ని బాంబ్స్ దగ్గర నుండి తప్పించుకుంటూ ఉంటాడు. దాని తర్వాత ఆ యోకాయ్ కురామాకి ఆ బాంబ్స్ కనిపించకుండా చేసి వాటిని కురామా పైకి విసురుతాడు. అప్పుడే కురామా ఆ బాంబ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి గులాబీ పువ్వుని గాల్లోకి విసురుతాడు. అప్పుడే గులాబీ పువ్వు ఒక్కొక్క రేకు ఒక్క బాంబు పైన పడి బాంబ్స్ అన్ని కూడా బ్లాస్ట్ అయిపోతాయి. కానీ ఆ యోకాయ్ మాత్రం నాన్ స్టాప్ గా కురామా పైన అటాక్ చేస్తూనే ఉంటాడు. దాంతోనే కురామా తప్పనిసరి పరిస్థితుల్లో తన ఒరిజినల్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అతని ఒరిజినల్ ఫామ్ ఒక ఫాక్స్ రూపంలో ఉంటుంది. అలాగే కురామా చుట్టూ ఓజిగి అనే మ్యాజికల్ ముళ్ళ మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలు తమ ముందు ఎవరైనా కదిలితే వాళ్ళని పట్టుకుని తినేస్తాయి. ఇప్పుడు ఆ యోకాయ్ ఈ మొక్కల ముందు కదులుతాడు. దాంతోనే ఈ ముళ్ళ మొక్కలు ఆ యోకాయ్ని పట్టుకుని అతను తినడానికి ట్రై చేస్తాయి. కానీ ఆ యోకాయ్ పవర్ కారణంగా ఈ మొక్కలు డిస్ట్రాయ్ అయిపోయి కురామా చేతిలో ఉన్న మొక్కలు వేళ్లు కూడా వాడిపోతాయి. అప్పుడే కురామా తన పవర్స్ ని కోల్పోయి మళ్ళీ నార్మల్ రూపంలోకి వచ్చేస్తాడు. అలాగే అతని స్పిరిట్ ఎనర్జీ మొత్తం కూడా పోయి అతను బాగా వీక్ అయిపోతాడు. అది చూసి ఆ యోకాయ్ కురామా పని అయిపోయిందని అనుకుంటాడు. కానీ అప్పటికే కురామా ఆ యోకాయ్కి స్పాట్ పెడతాడు. కురామా గులాబీ పువ్వుని విసిరినప్పుడు దాని రెక్కలు బాంబ్స్ ని బ్లాస్ట్ చేసే కదా. అప్పుడే కురామా ఇంకో పువ్వును కూడా ఆ యోకాయ్ గడపైకి విసురుతాడు. దాంతో ఆ యోకాయ్ ఆ పువ్వుని ఆపడానికి తన చేతిని అడ్డు పెడతాడు. అప్పుడే ఆ పువ్వు ఆ యోకాయ్ చేతికి గుచ్చుకుని అతని చేతికి హోల్ పెడుతుంది. తర్వాత కురామా యోకాయ్ తోటి ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు అతని చేతిని పట్టుకుని అతని చేతి లోపల డెత్ ప్లాంట్ సీడ్ ని గుచ్చేస్తాడు. ఈ డెత్ ప్లాంట్ ప్రాణం ఉన్న జీవుల్లో విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంటుంది. కురామా ఆ సీడ్ ని పెట్టగానే అది యోకాయ్ బాడీలోకి వెళ్లి అతని బాడీలోకి విచ్చుకుని తీగలాగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఆ తీగలు యోకాయ్ గాడి గుండెని గట్టిగా పట్టేసుకుంటాయి. అప్పుడే కురామా డెత్ అని అనగానే యోకాయ్ బాడీలో ఉన్న తీగలు గుండెని చక్రం చేసేసి తర్వాత యోకాయ్ బాడీని చీల్చుకుని మరి పువ్వులతో సహా బయటికి వచ్చేస్తాయి. దాంతో ఆ యోకాయ్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకో పక్క హేయి బుయ్ అనే ఇంకో యోకాయ్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ యోకాయ్కి ఆరా అనే పవర్ ఉంటుంది. బుయ్ తన పవర్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక పెద్ద ఆర్మర్ ని వేసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నా గానీ హేయి ఆ యోకాయ్ తోటి సరి సమానంగా ఫైట్ చేయలేకపోతాడు. హేయి తన స్పీడ్ తోటి బుయ్ పైన దాడి చేయడానికి ట్రై చేస్తాడు. కానీ బుయ్ మాత్రం హేయి అటాక్స్ ని చాలా ఈజీగా తిప్పికొడతాడు. హేయి తన శక్తులను ఉపయోగించి బుయ్ తోటి ఫైట్ చేస్తూనే ఉంటాడు. దాంతోనే బుయ్ సహనం కోల్పోయి తన ఆర్మర్ ని తీసేసి తన ఫుల్ పవర్స్ తోటి హేయి పైన దాడి చేస్తాడు. హేయి దగ్గర ముడుగన్తో పాటు ఇంకో పవర్ కూడా ఉంటుంది. ఆ పవర్ పేరు బ్లాక్ డ్రాగన్ హెల్ ఫైర్. హేయి ఆ పవర్ ను బయటకు రాకూడదని చెప్పి తన చేతిలో ఒక క్లాత్ తోటి చుట్టేసుకుంటాడు. ఇప్పుడు బుయ్ తన పూర్తి పవర్స్ ను ఉపయోగిస్తూ ఉండడంతో హేయి కూడా తన చేతికి ఉన్న క్లాత్ ని రిమూవ్ చేసి తన చేతి నుండి వచ్చిన డ్రాగన్ ని బుయ్ పైకి వదులుతాడు. అప్పుడే ఆ డ్రాగన్ బుయ్ ని పట్టుకుని అతన్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది. అప్పుడే ఆ యోకాయ్ తనని చంపేమని హేయిని బ్రతిమలాడతాడు. కానీ హేయి మాత్రం బుయ్ని అక్కడే వదిలేసి తన సిస్టర్ కోసం బయలుదేరతాడు. ఇప్పుడు హేయి ఆ డ్రాగన్ పవర్ ని యూజ్ చేయడం తోటే అతను బాగా వీక్ అయిపోతాడు. ఇంకో పక్క యుకినాని అండ్ కైకోల్ని ఒక జైల్లో పెడతారు. అక్కడే కైకో యుకినాని కలిసి ఆమెతో సహా జైలు నుండి తప్పించుకుంటుంది. అప్పుడే వీళ్ళకి దారిలో కజుమా కనిపిస్తాడు. కజుమా యుకినాని చూసిన వెంటనే ఆమె పైన మనసు పడతాడు. ఇప్పుడు కజుమా కైకో వాళ్ళని కాపాడి ఆ ప్లేస్ నుండి తప్పించుకోవాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే అక్కడికి ఒక మృగంలాగా ఉన్న యోకాయ్ వస్తుంది. కజుమా వాళ్ళు ఆ యోకాయ్ దగ్గర నుండి ఏదోలాగా ఎస్కేప్ అవ్వగలుగుతారు. కానీ వాళ్ళు యుగోరా దగ్గర ఇరుక్కుపోతారు. అప్పుడే కజుమా తన దగ్గర ఉన్న స్పిరిట్ స్వాడ్ ని యాక్టివేట్ చేసి దాని సహాయంతో యుగోరాని ముక్కలు చేసి పడేస్తాడు. కానీ యుగోరా మాత్రం మళ్ళీ తిరిగి బ్రతికేస్తాడు. కజుమా ఎన్నిసార్లు యుగోరా పైన అటాక్ చేసినా గానీ అతనికి ఏమీ కాదు. దాంతో కజుమా కేకో వాళ్ళని తీసుకుని యుగోరా దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ యుగోరా మాత్రం వాళ్ళని వెంబడిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ యూస్కే, కురామా, హేయి వాళ్ళందరూ కూడా ఒక చోటకి చేరుకుంటారు. అదే టైంలో సాకియో హ్యూమన్ వాళ్ళకి డెమన్ వాళ్ళకి మధ్య ఉన్న బ్యారియర్ ని తీసేస్తాడు.
చేస్తాడు. దాంతోనే డేమన్ వరల్డ్ నుండి యోకాలు చిన్న చిన్న పురుగుల రూపంలో హ్యూమన్ వరల్డ్ లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇది తెలిసిన వెంటనే కోయన్మా ఒక టెంపరీ బ్యారియర్ ని ఏర్పాటు చేసి యోకాయల్ని ఆపగలుగుతాడు. కానీ కోయన్మాకి సాక్యో యోకాయల్ని ఎందుకని హ్యూమన్ వరల్డ్ లోకి రప్పించాలని ట్రై చేస్తున్నాడో అర్థం కాదు. దాంతో కోయన్మా సాక్యో దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి అడుగుతాడు. అప్పుడు సాక్యో కోయన్మాకి సరైన సమాధానాన్ని చెప్పకుండా అతనితో ఒక బెట్ ని కడతాడు. ఆ బెట్ ఏంటంటే యూస్కే, కురామా అండ్ హేయిల్ తొగూరు తోటి ఫైట్ చేసి తొగూరుని ఓడిస్తే తాను బ్యారియర్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసి సూసైడ్ చేసుకుని చనిపోతానని కోయన్మాకి చెప్తాడు. కానీ ఒకవేళ తొగూరు విన్ అయితే నువ్వు ఆ టెంపరీ బ్యారియర్ ని రిమూవ్ చేసి హ్యూమన్ వరల్డ్ కి అండ్ డేమన్ వరల్డ్ కి మధ్య ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయాలని కోయన్మాకి చెప్తాడు. కోయన్మా కూడా ఇక చేసేది ఏమీ లేక సాక్యో బెట్కి ఒప్పుకుంటాడు. అప్పుడే తొగూరు అండ్ యూస్కే వాళ్ళకి పెద్ద ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో తొగూరు యూస్కే వాళ్ళని చితక్కొట్టేస్తాడు. తొగూరు ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు అతను తన పవర్ పర్సంటేజ్ ని సెట్ చేసుకుంటూ ఉంటాడు. తొగూరు కేవలం 30% పవర్ తోనే యూస్కే వాళ్ళతో ఫైట్ చేస్తాడు. తొగూరు ఇప్పటి వరకు 100% పవర్ ను ఉపయోగించి ఎవరితోనూ కూడా ఫైట్ చేయలేదు. తొగూరోకి ఎప్పుడు కూడా తనతో సరిసమానంగా ఫైట్ చేసే వ్యక్తి దొరకడు. యూస్కే ట్రైనింగ్ తీసుకుని కొంచెం పవర్ఫుల్ గా మారాడు కదా, దాంతో తొగూరు ఒక 50% పవర్ ని యూజ్ చేసి యూస్కే తోటి ఫైట్ చేయొచ్చని అనుకుంటాడు. కానీ ఇప్పుడు తొగూరు 30% పవర్ ని యూజ్ చేస్తేనే కురామా, హేయి అండ్ యూస్కేలు అతనితో ఫైట్ చేయడానికి కింద మీద పడతారు. అదే టైంలో కజుమా, యుకినా, కైకో అండ్ యుగురోలు కూడా అక్కడికి వస్తారు. యూస్కే అండ్ కజుమాలకి ఇప్పటి వరకు తమ టీచర్ చనిపోయింది అనే విషయం గురించి తెలియదు. ఒకవేళ వాళ్ళకి కనుక ఈ విషయం గురించి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడి కుంగిపోతారని చెప్పి కోయన్మా వాళ్ళ దగ్గర గెంకై చావు గురించి ఏమీ చెప్పడు. కానీ ఇప్పుడు యుగురో తన పవర్స్ ని వాడి ఒక చిన్న యానిమేషన్ లాంటి దాన్ని క్రియేట్ చేసి తొగూరో గెంకైని ఎలా చంపాడో యూస్కే వాళ్ళకి చూపిస్తాడు. అది చూసి తొగూరోకి పిచ్చ కోపం వచ్చి యుగురోని చాలా దారుణంగా చంపేస్తాడు. ఇప్పుడు గెంకైని తొగూరో చంపడం తెలియగానే కజుమాకి అండ్ యూస్కేకి తొగూరో పైన పిచ్చ కోపం అనేది వస్తుంది. అప్పుడే కజుమా తన స్పిరిట్ స్వాట్ ని యూజ్ చేసి తొగూరో పైన అటాక్ చేస్తాడు. కానీ తొగూరో మాత్రం కజుమాని భూమిలోకి తొక్కేస్తాడు. అది చూసి యూస్కేకి బాగా కోపం వచ్చి గెంకై చెప్పిన స్పిరిట్ వేవ్ టెక్నిక్ ని యూజ్ చేసి తొగూరో పైన అటాక్ చేస్తాడు. ఆ పవర్ ఫోర్స్ కి భూమి బద్దలైపోయి తొగూరో భూమి లోపలికి వెళ్ళిపోతాడు. అది చూసి తొగూరో చనిపోయి ఉంటాడని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ అప్పుడే తొగూరో 100% స్ట్రెంత్ తోటి బయటకు వస్తాడు. ఇప్పుడు తొగూరో తన చిటికిన వేలుని విదిలిస్తాడు. అప్పుడే ఆ వేలు నుండి వచ్చే గాలి దెబ్బకి యూస్కే విలవల్లాడిపోతాడు. అప్పుడే తొగూరో నువ్వు నీ 100% స్ట్రెంత్ ని యూజ్ చెయ్యి, లేకపోతే నువ్వు నాతో ఫైట్ చేయలేవని యూస్కేకి చెప్తాడు. కానీ యూస్కే మాత్రం తొగూరు తోటి అసలు ఫైట్ చేయలేకపోతాడు. అప్పుడే తొగూరో కైకోని చంపేస్తే యూస్కే బాధపడి తన ఫుల్ పొటెన్షియల్ ని రిలీజ్ చేస్తాడని అనుకుని కైకోని చంపాలని ట్రై చేస్తాడు. కానీ అప్పుడే హేయి తొగూరో పైకి దూకి అతన్ని డిస్ట్రాక్ట్ చేసి తన సిస్టర్ ని కైకోని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ తొగూరో కురామా, కజుమా అండ్ హేయిల్ ని చచ్చేలాగా కొడతాడు. అప్పుడే యూస్కే తన ఫ్రెండ్స్ ని సేవ్ చేసుకుందామని చెప్పి తనలో ఉన్న ఫుల్ స్పిరిట్ ఎనర్జీని వాడి తొగూరో పైన అటాక్ చేస్తాడు. దాంతో తొగూరో గాల్లోకి ఎగిరిపడతాడు. తర్వాత యూస్కే మళ్ళీ తన ఫుల్ ఎనర్జీని బయటకు తీసి స్పిరిట్ గన్ తోటి తొగూరోని షూట్ చేస్తాడు. అప్పుడే తొగూరో ఆ ఎనర్జీని ఆపుదామని చెప్పి దాన్ని తన చేతులతోనే పట్టుకుంటాడు. కానీ ఆ ఎనర్జీ కారణంగా తొగూరో బూడిద ఈ గాల్లో కలిసిపోతాడు. తొగూరో యూస్కే చేతిలో ఓడిపోయాడు కాబట్టి సాక్యో బెట్లో ఓడిపోయి తన షూట్ చేసుకుని చనిపోతాడు. అదే టైంలో యుకినా కజుమా దగ్గరికి వెళ్లి అతన్ని సేవ్ చేస్తుంది. ఏ తన సిస్టర్ కోసం అక్కడికి వచ్చినా సరే అతను తానే యుకినా బ్రదర్ అని ఆమెకు చెప్పకుండా తాను యుకినా బ్రదర్ ఫ్రెండ్ అని ఆమెకు అబద్ధం చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళంతా కలిసి ఐలాండ్ నుండి వెళ్లిపోతారు. తొగూరో ఇన్ని సంవత్సరాల పాటు తనని ఎవరైనా సరే ఓడించి చంపుతారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను ఫైనల్ గా ఓడిపోవడంతో నరకానికి వెళ్లి అక్కడే 1000 సంవత్సరాల పాటు తను చేసిన పాపాలకి శిక్షణ అనుభవించాలని అనుకుంటాడు. అక్కడే గెంకై కూడా ఉంటుంది. అలాగే ఆమె తొగూరోని నరకానికి వెళ్ళనివ్వకుండా ఆపడానికి ట్రై చేస్తుంది. బట్ అతను మాత్రం గెంకై మాటలను పట్టించుకోకుండా శిక్షణ అనుభవించడానికి నరకానికి బయలుదేరతాడు. ఇక్కడితోటి యు యు హకుషో డ్రామా ఎండ్ అవుతుంది. ఈ డ్రామాలు కేవలం 5 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఈ డ్రామాని చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సరేనా? సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్ లో పెట్టుకోండి.